వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కుటుంబ సంబంధించిన కుమారుడిని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూజేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడ అంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి.
ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా. మందమర్రి అందుగులపేట హిందూ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బండి సదానందం మాట్లాడుతూ కాకా వెంకటస్వామి కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అనుభవించిన నిరంతరం పేద ప్రజలకే నా జీవితం అంకితమని, పేద ప్రజల కోసం హైదరాబాద్లో వేల మందికి గుడిసెలు ఇప్పించి గుడిసెల వెంకటస్వామి అని పేరు తెచ్చుకుంటున్నటువంటి నేత కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు. సందర్భంగా బండి సదానంద గారి ఆధ్వర్యంలో వారు పేదలకు దుప్పలు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సదానందం గురించి ఏదో ఒకటి గర్వంగా చెప్పుకోవచ్చు. నేను చలికాలంలో మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పడుతుందని ఆ రోజు మొన్న వివేక్ సార్ వారి బర్త్డే సందర్భంగా ఒక 500 మందికి దుప్పలు పంచారు. ఒక 1000 మందికి అన్నప్రసాదాన్ని పంచిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మందవారి పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యమాన్ని అనుకుంటున్నా. ఈ వ్యక్తి అంచనాంచలు ఎదిగి నలుగురికి సహాయపడాలని, బండి సదానందం గారు సుఖశాంతులతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని సదానందం గారిని చేసుకుంటాము. మరి ఇట్లాంటి కుటుంబంలో స్వర్గీయ వెంకటస్వామి గారు ఇలా చనిపోయినప్పటికీ అతని వారసులు, అతని మనవడు ఇలా మన పెద్దపల్లి పార్లమెంట్కి కాకుండా 7 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు ముందుండి మన కష్టాలు తీరుస్తూ వాళ్ళు మనకు ఎల్లవేళలు అందుబాటులో ఉండి మనకు నిధులు తీసుకొచ్చుడు, మన అన్ని విధాలు కూడా మనకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి ఇలా పెద్ద మనిషిని ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాల సందర్భంగా ఇలా ఆయన వర్ధంతిని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఇలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇలా ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుటుంబమే కాకుండా వారందరితో మేము ఎన్నంటి ఉండి ఆయన ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అమర హై కాకా వెంకటస్వామి, హై కాకా వెంకటస్వామి, సాధిద్దాం 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 సాధిద్దాం. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, పెద్దపల్లి యువ నాయకుడు డైనామిక్ కృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని పోలీసులు ఈరోజు ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పోలీసు వారిని చూసి భయంతో పారిపోయే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొని విచారించగా అతను మోటార్ సైకిళ్ల దొంగ అని తెలిసింది. గతంలో మోటార్ సైకిల్ చోరీ కేసులో 2 సార్లు రాజమండ్రి జైలుకు వెళ్లి వచ్చాడని, ఆ తర్వాత కూడా జల్సాలకు అలవాటు పడి మళ్లీ బైకుల దొంగతనం మొదలు పెట్టారని, 8 బైకులు దొంగతనం చేసి వాటిలో ఈరోజు ఒక బైక్ అమ్మడానికి అశ్వరావుపేట సైడ్ తీసుకువచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోయాడు. గతంలో ఈ నేరస్తుడిపై 61 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
8:30 గంటలకు మన అశ్వరావుపేట ఎస్ఐ గారు మా క్రైమ్ సిబ్బంది అయిన నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా వెంకటేశ్వరరావు కానిస్టేబుల్, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుండగా జంగారెడ్డిగూడెం రూట్ నుంచి మారం మునయ్య, తండ్రి పేరు వెంకన్న, 49 సంవత్సరాలు ఉంటుంది. ఇతను దేవరపల్లి గ్రామం, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇతను బండిపై సస్పిషియస్గా వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అతని వద్ద ఒక బండిని గుర్తించడం జరిగింది. ఆ బండి అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా దొంగతనం చేయడం జరిగింది. ఆ బండిని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేయగా పంచనామా నిర్వహిస్తే అతను 8 కేసులు 8 బండ్లు దొంగతనం చేసినట్టుగా అంగీకరించాడు. అందులో హెచ్ఎఫ్ డీలర్స్, ఒకటి చాగల్లు పోలీస్ స్టేషన్, ఇంకోటి ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ టీవీఎస్ ఎక్సెల్, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి హీరో హోండా మ్యాస్ట్రో స్కూటీ కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఇంకోటి టీవీఎస్ ఎక్సెల్ తడికలపూడి పోలీస్ స్టేషన్, బజాజ్ ప్లాటినా బండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్, హోండా యూనికాను అశ్వరావుపేట, హోండా షైన్ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్, మొత్తం 8 బండ్లు ఇతని దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. ఇతని పూర్వపరాలు తెలుసుకొని మొత్తం వెరిఫై చేస్తే ఇతను గతంలో 61 కేసుల్లో ఆల్రెడీ అక్యూడ్గా అరెస్ట్ అయి ఉన్నాడు. ఇతను 61 కేసుల్లో 45 కేసుల్లో ఆల్రెడీ ఇదివరకు కన్విక్షన్స్ ఉన్నాయి. అశ్వరావుపేటలో 2021లో కూడా ఒక కేసు ఇతని మీద బైక్ థెఫ్ట్ కేసు ఉంది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 బైకులు, ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసులు, నరసాపురంలో 5 కేసులు, చాగల్లు పోలీస్ స్టేషన్ 5, పోలవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6, జంగారెడ్డిగూడెంలో 11, కొయ్యలగూడెంలో 4 కేసులు, తడికలపూడిలో 2 కేసులు, తాడేపల్లిగూడెంలో 2 కేసులు, కొవ్వూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 1 కేసు. ఇప్పటి వరకు ఈ 8 కేసులు కాక 61 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఇతని మీద ఇప్పటి వరకు 45 కన్విక్షన్స్ ఉన్నాయి. ఇతను 2021లో రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయినాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కేసులు చేయడం జరిగింది. ఇతన్ని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని, అదేవిధంగా మా నాగేందర్ హెడ్ కానిస్టేబుల్, వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ని మా ఎస్పీ గారు కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేయమని చెప్పారు. వీళ్ళందరినీ కూడా పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ, ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ని, వెరీ గుడ్ జాబ్. 8 బండ్లు రికవరీ చేయడం జరిగింది. 8 బండ్లను రికవరీ చేసిన తర్వాత ఇతన్ని ఇవాళ కోర్టు ముందు ఆధారపరచడం జరిగింది. ఇంకేమైనా నోటీసులు ఉన్నాయి సార్? అంటే ఇతని 8 బండ్లు ఉన్నాయి. ఇంకా సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలా వరకు మన హిందువుల పట్ల క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మతవాదులతో లేకుంటే గురువు ద్వారా మనల్ని ఆకర్షించడంలో ఈ చాలా వరకు మన హిందువుల పట్ల క్రిస్టియన్స్ అందరూ కూడా ఏ విధంగా మతవాదులతో లేకుంటే గురువు ద్వారా మనల్ని ఆకర్షించడంలో ఈ
హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమండలంలో నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ హిందూ బంధువులతో కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలని దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవడం దాని గురించి అందరూ చర్చించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది. జై శ్రీరామ్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ఉపరాష్ట్రపతి హాజరు కానున్నారని, పర్యటన కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సిఎస్ శాంతికుమారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివిధ శాఖల అధికారులకు తెలిపారు. శనివారం హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతకుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2:15 నుంచి 4:15 వరకు 2 గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని, ఈ కార్యక్రమానికి పోలీస్, వైద్య, R&B ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తామన్నారు. గవర్నమెంట్ నుంచి పంపిస్తారు. సో అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలి. సో ఫుడ్ సేఫ్టీ నుంచి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ తెలిపారు. అజ్జీవన్ సింగరేణి క్యాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజ్జీ SC/ST ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం అజ్జీవన్ GM కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి SC/ST జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై అజ్జీవన్ GM లలిత కుమార్, తెలంగాణ రాష్ట్ర SC/ST కమిషన్ మెంబర్ రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SC/ST జాతీయ కమిషనర్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ మాట్లాడారు. గోదావరి కెనిలో ఒక నూతన ఉత్సవానికి ఒక
మంచి ఒక ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మనం ఆజీవన్ జిఎం గారు లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఒక ఆవిష్కరణ మన మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మన స్థానిక జిఎం గారి నేతృత్వంలో ఇది ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. చేయాలి, ఆయనను గౌరవించాలి, ఈ దేశంలో పూజించబడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మన భారత ప్రధానమంత్రి మాన్య ప్రధానమంత్రిజీ ఆలోచనను మనం ఇవాళ ఇక్కడ నిజం చేసుకుంటున్నాం. మరి 42 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత మనం ఒక చిన్న విగ్రహాలు కూడా ప్రారంభించుకున్నాం. ఉదాహరణకి మనకు వీక్లీ మన రోజువారీ మార్కెట్లో ఒక చిన్న విగ్రహం మొదలుకొని ఇవాళ ఇంత పెద్ద విగ్రహం సాక్షాత్తు మనకు భగవంతుడు కదా, భగవంతుడు కనిపించని భగవంతుడి కన్నా కనిపించే భగవంతుడు గొప్పవాడు అనే అంత విగ్రహాన్ని ఇవాళ మనం ఆజీవన్ ఏరియా పరిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. మనం కూడా యాక్చువల్గా ఒక మనము కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ ఒక సంకల్పంతో, ఒక క్రమశిక్షణతోటి, ఒక కార్యదీక్షతోటి మనం పనిచేస్తుండాలి. ఈ కంపెనీ మనది, ఈ సంస్థ మనది, అధికారులు మనమే అధికారులము, మనం కార్మికులం కాదు. మనం కూడా ఒక అధికారులాగా ఫీల్ అయ్యి ఇది మన సంస్థని కాపాడుకోవాల్సిన అవసరం మన కార్మికులపై. అందులో మనం ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చాలామంది ఇందులో మనం పనిచేస్తున్నాం. మన యొక్క షేరింగ్ కూడా కంపెనీకి మన షేరింగ్ ఇవ్వాలా. ఇచ్చినప్పుడే ఈ యొక్క మనకు ఇటువంటి జరుగుతుంటాయి, ఇటువంటి హెల్ప్లు కూడా మనకు చేస్తుంటారు. చేయకపోతే మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మనం సాధించుకోవడానికి మన రాజ్యాంగ కమిషన్, జాతీయ కమిషన్లు మీ వెనుదట్టి ఉంటాయని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అనుష తన పదవికి రాజీనామా చేయాలి లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. భారతదేశ రాజ్యాంగానికి మాతా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ చౌరస్తాలో సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు ముక్కెర రామస్వామి, మాలోత్ సాగర్ నాయకులు రాఘవరెడ్డి, గనిపాక ఓదేల్, యాదగిరి, సారంగపాణి, రఘుపతి, స్వప్న, లావణ్య, మాధవి, రమేష్, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి సాగర్లు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా మాట్లాడడం విచారకరమని అన్నారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలను సహకరించి పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ను పదే పేరును ఉచ్చరించడం వేసిన అయిపోయిందని అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని ఈ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా కించపరిచినట్టుగా పార్లమెంట్లో చెప్పాడు. ఈరోజు అంబేద్కర్ గారినే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావిని ఈరోజు నువ్వు అనవసరంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని కూనీ చేయాలనే ఉద్దేశంతో నువ్వు కుట్రలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్తా ఉన్నా,
నువ్వు భారత రాజ్యాంగాన్ని రాసినోని కాదు. ఈ భారతదేశంలో ప్రజలు ఎట్లుండాలి, కార్మికులు ఎట్లుండాలి, కర్షకులు ఎట్లుండాలి, మేధావులు ఎట్లుండాలి అనేటువంటి రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు ఇబ్బంది పెడుతూ, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేశావు. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు దీని వెనకాల ఏముందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూలీ చేయాలి, నీకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకోసమే మేము అడుగుతా ఉన్నాం, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఇట్లా పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినావు. తక్షణమే నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రివి, నీ పదవిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు ఈరోజు భారతదేశంలో 140 మంది కోట్లకు నువ్వు సమాధానం చెప్పాలి. లేకుంటే వాళ్ళ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ ఉంటే మధ్యలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా కలగజేసుకొని అంబేద్కర్ పేరును పదే పదే ఉచ్చరించడం కన్నా మీరు భగవంతుని పదే ఉచ్చరిస్తే మీకు స్వర్గం లభిస్తుందనే వ్యాఖ్యలు ప్రధానంగా అమిత్ షా చేయడం అనేది ఇది విడ్డూరకమైన విషయం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడో లేదో ఈ ప్రపంచానికి తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు భగవంతుడు ఎవరన్నా ఉన్నారంటే అది వాస్తవమైన భగవంతుడు అంబేద్కర్ అని చెప్పేసి భావించే భావం ఈ దేశంలో ప్రధానంగా ఉంది. ఎందుకంటే అంబేద్కరు ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి, కానీ ఈరోజు శిలలను రాళ్లను మొక్కే అమిత్ షా ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ మీరు అంబేద్కర్ను మొక్కడం కన్నా రాజ్యాంగం భగవంతుని యొక్క స్వరూపం అన్నట్టు మీరు మొక్కితే స్వర్గానికి పోతారన్నట్టు అమిత్ షా వాక్యాలు ఈరోజు దుమారం లేపుతా ఉన్నాయి. ఈ వాక్యాలను వెంటనే అమిత్ షా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఈ ప్రపంచంలో చాలా గొప్ప మేధావి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.